యమున పాఠక్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా దారుణం, అసలు అన్యాక్సెప్టబుల్ నిజంగా. అంటే కావేరీ జలాలపై జరిగిన నిరసన కార్యక్రమంలో అసలు సంబంధం లేని టాపిక్ ఇది. మాట్లాడవలసిన విషయాలు, సమస్యలు పక్కన పెట్టి సీఎం విజయ్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ అయితే చాలా అన్యాక్సెప్టబుల్. ఆయన ఒక్కరే కాదు, చాలా కామన్ అయిపోయింది. మహిళల గురించి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాము. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఏపీ హోమ్ మినిస్టర్ అయి ఉండి ఆమెపై కూడా కామెంట్స్ తప్పడం లేదు. ఆమెను మేకప్ మినిస్టర్ అంటారు. తర్వాత బీజేపీ ఎంపీ మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ కూడా అసలు అమ్మాయిల పొట్టి బట్టల కోసం కామెంట్ చేయడం అంటే చాలా ఈజీగా మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు మనం చూసిన డిబేట్ లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి వచ్చారు. కానీ ఇక్కడ డిఎంకే ఒక్క పార్టీకే పనిష్మెంట్ కాదు, ప్రతి పార్టీలో ఒక డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటే ఏమైనా కామెంట్స్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడడానికి ఆలోచించాలి. డెఫినెట్ గా ఆయన పదవి నుంచి అయినా తొలగించాలి, లేకపోతే ఏమైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి మాట్లాడాలంటే డెఫినెట్ గా ఆలోచించేలాగా. ఇప్పుడు మనం చూసే మాట్లాడిన మహిళలందరూ వేరే వేరే పార్టీల నుంచి. కానీ ఇలాంటి విషయాలు వచ్చేటప్పుడు డెఫినెట్ అందరూ ఒక్కటే అవ్వాలి. సో కాల్డ్ ఫెమినిస్టులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇవాళ ఒక్క త్రిష కాదు కదా, ఇక్కడ అందరూ ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. చాలా ఈజీగా మహిళలను అనేస్తారు. మనం చూసాం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు వైఫ్ ని ఎట్లా అన్నారు మనం చూసాం. ఆయన ఎంత బాధపడ్డారు. అలా చాలా కోకొల్లలు ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూడొచ్చు. కంగనా రనౌత్ లేడీ అయ్యండి మొత్తం ఆడవాళ్ళందరినీ జనరేషన్ గట్టర్ అన్నారు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఆగాలి అంటే డెఫినెట్ గా దీని మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండాలి. ఇవాళ జస్ట్ ఉదయనిధి స్టాలిన్ కి అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చేసింది, అయిపోయింది. ఇవాళతో ఇక్కడ మర్చిపోతారు. మళ్ళీ రేపు ఇంకొక ఉమెన్ గురించి మాట్లాడతారు చాలా ఈజీగా స్టేజ్ మీద. ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాకూడదని ప్రతి మహిళ కోరుకుంటుంది, ప్రతి మహిళా నేత స్పెషల్లీ. ఇప్పుడు నిజంగా ఇవాళ అందరూ ఈ విషయం మీద ముందుకొచ్చి మాట్లాడాలి. ఇవాళ చాలా మంది సెలబ్రిటీస్ త్రిషాని సపోర్ట్ చేశారు. నిజంగా అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చారని ఖుష్బూ దగ్గర నుంచి చాలా మంది సెలబ్రిటీస్ దీన్ని ఖండించారు తీవ్రంగా. అలా ప్రతి ఒక్క మహిళా నేత బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, ప్రతి సిపిఎం నుంచి, అన్ని పార్టీల నుంచి ముందుకొచ్చి దీన్ని ఇక్కడితో ఆపాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఒక్క మాట తమిళనాడులో మంటలు పుట్టించింది. కావేరీ